తమిళనాడులో దళపతి విజయ్ ఎంట్రీ ఇస్తూనే స్ట్రైట్ గా రెండు బలమైన ద్రావిడ పార్టీల్ని మట్టి కరిపించి సింహాసనం ఎక్కేయబోతున్నాడు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రం అసెంబ్లీ మెట్లెక్కడానికి 10 ఏళ్లు పట్టింది. ఇద్దరికి అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇద్దరూ సాధించిన ఫలితం వేర్వేరుగా ఉండడమే ఆశ్చర్యం. పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెండు పార్టీలతో పొత్తులెందుకు అవసరమయ్యాయి? సినిమా క్రేజ్ ఓట్లుగా మారడంలో ఇద్దరి మధ్య ఉన్న గ్రౌండ్ రియాలిటీ తేడా ఎక్కడుంది? దళపతి విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఎవ్వరితో పొత్తు పెట్టుకోకుండా సోలోగా వెళ్లి డిఎంకే అన్నా డిఎంకేల్ని చావు దెబ్బ కొట్టాడు. ఆయన నమ్ముకున్న యూత్ ఫ్యాన్స్ ఆయన పార్టీ టీవీకేని అందలం ఎక్కిచ్చేశారు. కుల మతాలకు అతీతంగా ఏకతాటి మీద నిలబడి ఓట్లు కుమ్మరించారు జనం. కానీ జనసేన కథ వేరు. 2014లో పార్టీ పెట్టి 2019లో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగితే వచ్చింది కేవలం 5.5% ఓట్లు. ఒక్కటంటే ఒక్క సీటు. భారీగా అంచనాల మధ్య బరిలోకి దిగిన పార్టీ అధినేత పవన్ స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు. నిజంగానే ఆయన్ని నమ్ముకున్న సినిమా ఫ్యాన్స్ యూత్ అంతా సీరియస్ గా ఓట్లేస్తే కనీసం 20% రావాలి కదా, రాలేదు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా సొంతంగా సత్తా చాటుకుంటామన్న నమ్మకం కూడా కలగలేదు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ సపోర్ట్ ఉంటే కానీ 21 అసెంబ్లీ సీట్లు, డిప్యూటీ సీఎం పోస్టు దక్కలేదు. తమిళనాట విజయ్ క్యాలిక్యులేషన్ పక్కా క్లాస్ వార్. సామాన్యుడి కష్టాలు, సబ్సిడీలు, జాబ్స్ అంటూ కింది స్థాయి పబ్లిక్ నాడి పట్టుకున్నాడు. కానీ ఏపీలో పవన్ చుట్టూ కాపు సామాజిక వర్గం, కుల సమీకరణాలు ఒక గిరి గీసి పారేశాయి. పైగా మీటింగ్స్ కి లక్షల్లో ఫ్యాన్స్ తరలివస్తారు. విజిల్స్ వేస్తారు, చప్పట్లు కొడతారు, అర్చి గోల కూడా చేస్తారు. కానీ పోలింగ్ బూత్ కి వెళ్లి ఈవీఎం బటన్ నొక్కే వేళ అందులో 1/4 మందైనా పత్తా ఉండరు. ఒకవేళ ఓటేయడానికి వచ్చినా వాళ్ళు నమ్ముకున్న పాత పార్టీలే వాళ్లకు గుర్తొస్తాయి. అంటే సినీ అభిమానం ఓటుగా ట్రాన్స్ఫర్ కావడం లేదని అర్థం. లోపం ఆ అభిమానుల ఆలోచనలో ఉందా, లేకపోతే పవర్ స్టార్ రాజకీయ ఆచరణలో ఉందా? ఇదే పెద్ద ప్రశ్న. పవన్ మాత్రం ఎప్పుడు తన ఓటు బ్యాంకుని వేరే పార్టీలకు ట్రాన్స్ఫర్ చేసి ఒక పొలిటికల్ అప్లికేషన్ లాగానే మిగిలిపోతున్నారు. ఇతరుల్ని అధికారంలోకి తీసుకురావడంతోనే ఆయన 10 ఏళ్ల అనుభవం గడించేశారన్నది అభిమానుల ఆవేదన. ఫ్యాన్స్ ని నమ్ముకొని సోలోగా పవర్లోకి వచ్చిన విజయ్ రిజల్ట్స్ ని చూసైనా పవన్ తన పొలిటికల్ స్ట్రాటజీని భవిష్యత్తులో మార్చుకుంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎప్పటికీ కేవలం కింగ్ మేకర్ లేదా సపోర్టింగ్ యాక్టర్ గానే మిగిలిపోతారా? ఇది ఆలోచించాల్సిన విషయం.